వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు 4 బెడ్రూమ్స్ ప్లాట్ అండి. ఈ డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టానండి. కాకపోతే ఏంటంటే 3 ఎపిసోడ్స్ కింద ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒక ఎపిసోడ్ కింద చేయమన్నారు. అయితే అట్లా చేసేటప్పుడు టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి 5 మినిట్స్లో మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనం మెయిన్ గుమ్మం నుంచి ఆల్రెడీ ఇది మెయిన్ గుమ్మం నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ హాల్ ఇటు పక్క ఉందండి. ఆ హాల్లో మనం హాల్ సింపుల్గా చాలా బాగుంటుందండి. టీవీ యూనిట్. ఇది వచ్చేసి పూజ అండి, పూజా రూమ్. ఇది అటు ఇటు 2 డోర్స్, మధ్యలో ఒక డ్రాప్, పైన ఒకటి ప్యాడ్ కింద ఉంటుంది. ఇది పూజ. అవుట్ సైడ్ నుంచి ఇట్లా మనకు కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. నేను స్పీడ్గా చూపించేస్తూ ఉంటానండి, ఎందుకంటే అవుట్లుక్ జస్ట్ డీటెయిల్ వీడియో కావాలంటే కనుక మీరు ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు అందులో చూడొచ్చు. అవి అయితే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. లోపల అన్నీ ఓపెన్ చేసి దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ అయ్యున్న డ్రెస్సింగ్ రూమ్. ఆపోజిట్ మనకి మిర్రర్ కనిపిస్తుంది. లెఫ్ట్లో స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. పైన వచ్చేసి లాఫ్ట్ అండి. అటాచ్డ్ మనకి ఇటుపక్క వాష్రూమ్ కూడా ఇటుపక్క ఉందండి. జస్ట్ ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసాము. లెఫ్ట్లో వాష్ బేసిన్ ఉన్నది, అదేనండి. వాటర్ ప్రూఫ్ అండి, ఎదురుగున మనకు కనిపించేది. సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది దీంట్లోనే మనం మెయిన్ స్టోరేజ్, ఇది మీరు చూస్తున్నారు మెయిన్ స్టోరేజ్. సింపుల్ డిజైన్, పైన కింద ఒక కలర్, మధ్యలో లైట్ కలర్ అండి. 2 స్లైడింగ్స్. ఇటుపక్క వచ్చేసి మనం రైటింగ్ టేబుల్, తర్వాత మిర్రర్ కూడా ఇటుపక్కే ప్లాన్ చేసాం. దానికి ఒక కొంచెం సన్నగా ఒక టాల్ యూనిట్ ఉంటుంది. 2 హైడ్రాలిక్స్ ఉంటాయి. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇటుపక్క. వాష్రూమ్లో వచ్చేసి మన వాష్ బేసిన్కి ఒక చిన్న స్టోరేజ్ చేసాం. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూసేద్దామండి. థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది మనకి ఎదురుగుండా కనిపించేది. బట్టలు పెట్టుకోవడానికి, ఇప్పిన బట్టలు, ఉతికిన బట్టలు కూడా పెట్టుకోవచ్చు. అందుకని 2 లైన్స్ కింద హోల్స్ ఉంటాయి, పైన కింద కూడా. అందులోనే కూడా డ్రెస్సింగ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మెయిన్ స్టోరేజ్. లాఫ్ట్, 2 స్లైడింగ్స్, మెయిన్ స్టోరేజ్. ఇది ఈ లోపల మీకు తీసి చూపించట్లేదు, ఆ వీడియో ఇంకోటి ఉంది, మీరు ఆ వీడియో చూడవచ్చు, లింక్ ఇస్తాను. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఎదురుగుండా మనకు కనిపించేది వచ్చేసి రైటింగ్ టేబుల్, పైన జస్ట్ చిన్న స్టోరేజ్. లెఫ్ట్లో వచ్చేసి ఇన్వర్టర్ పెట్టుకోవడానికి అండి. అది ఏదైతే ఎయిర్ గిల్స్ కనబడుతున్నాయో వైట్ కలర్, ఆ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి. అది కొంచెం ముందుకు వచ్చినట్టుందిగా, అదండి. మనం మెయిన్ స్టోరేజ్ వచ్చేసి ఇది మెయిన్ స్టోరేజ్ ఇదండి. పైన లాఫ్ట్ ఉంటే కింద 2 డోర్స్. ఆ లోపల మీకు ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసి చూపించట్లేదు. అటుపక్క మనకి డ్రెస్సింగ్ ఇచ్చామండి. ఇది డ్రెస్సింగ్ సింపుల్గా ప్లాన్ చేసాం. జస్ట్ మిర్రర్, పైన ఒక లైట్, కింద 2 డ్రాస్ ఉంటాయి. డ్రెస్సింగ్ కొంచెం పెద్దగానే ఉంటుంది, విడ్త్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇటువంటి వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి కిచెన్. మీరు కిచెన్ చూస్తున్నారు. కిచెన్ పెద్ద కిచెన్ అండి. ఇది వచ్చి ఎదురుగుండా కనిపించేది మీకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్. పైన లాఫ్ట్, మధ్యలో మనకి స్టోరేజ్, మన ఓవెన్ లేదా మిక్సీ లాంటివి మన ఈ ప్లేస్లో ఓవెన్, మిక్సీ ఇక్కడ పెట్టుకోవచ్చు. పైన లాఫ్ట్ ఉన్నాయి. ఇటుపక్క వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ యూనిట్. ఇది స్టవ్ ప్లాట్ఫామ్ అండి. ఇది
అటుపక్క మనకు వాష్ బేసిన్, ఏదైతే హైట్ ఎక్కువ ఉందో అది డిష్ వాషర్ కండి. అది టోటల్ మనం ఇటు నుంచి చూస్తే కనుక ఇట్లా మనకి లుక్ కనిపిస్తుంది. ఇటుపక్క వచ్చేసి స్టోరేజ్ ఉంది, కిచెన్ స్టోరేజ్. ఇదంతా మొత్తం ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి డోర్స్ అవి ఉండవు, జస్ట్ ఓపెన్లో ఉంటాయి. కింద మనం పెద్ద ఏమైనా పెట్టుకోవచ్చు. పైన షెల్ఫ్లో మనం కిచెన్ స్టోరేజ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది క్లాంప్తో ఫిట్టింగ్ అయ్యి ఉంటాయి. ఇటువంటి వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.